Hello everyone, good morning. Welcome back to another study vlog. I hope you all are doing well and happy Mahashivratri to all of you. So today నా స్టడీ సెషన్తో పాటు సమ్ యూస్ఫుల్ స్టడీ టిప్స్ని కూడా ఆస్పిరెంట్స్ కోసం షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టడీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లీన్ అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే లైక్ మీరు ల్యాప్టాప్లో ఇలా చదువుతున్నట్టయితే మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టడం, వాటర్ బాటిల్ని పక్కన అంటే మీకు దగ్గరలో ఉంచుకోవడం, అంటే మధ్యలో మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనమాట. అంటే దీని నుంచి నేను చెప్పే టిప్ ఏంటంటే డిసిప్లైన్ ఈజ్ ద కీ. స్టడీ టైంలో అనేది అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాను. అండ్ ఫస్ట్ నా స్టడీ సెషన్ అయితే వొకాబులరీ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ని చదువుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను అన్నీ కూడా అంటే ఇడియమ్స్, వన్ వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఒక్కొక్కసారి అయితే చదివాను. బట్ అది ఎన్నిసార్లు రివిజన్ చేసి ఎన్నిసార్లు చదివితేనే మీకు అంత బాగా కాన్ఫిడెంట్గా ఉండగలరు. సో ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అని కూడా ఈరోజు నేను చదువుతున్నాను. అండ్ లైక్ రివిజన్ అండ్ నాకు రానివి ఇంకా నేర్చుకోవడం అలా ఇలా నేను పక్కనే ఆల్రెడీ పెన్సిల్తో కొన్ని న్యూమానిక్స్ని కొన్ని వర్డ్స్కి యూజ్ చేస్తూ ఉంటాను. సో దట్ మనకి వొకాబులరీని మెమరైజ్ చేయడంలో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటా రెండా ఎన్నైనా పెట్టుకుంటారు, చాలా ఉంటాయి కదా. సో అంటే మనం ఏదైనా ఒకసారి చేశాక తర్వాత మీరు వొకాబులరీస్ చదివేటప్పుడు పక్కన అట్లీస్ట్ ఒక పేపర్ లాంటిది, ఒక ప్లెయిన్ సంథింగ్ ఏదైనా పెట్టి మీకు అంటే ఆ వర్డ్కి మీనింగ్ తెలుస్తుందా లేదా, మీరు వొకాబులరీస్ని చదివేటప్పుడు దాన్ని మీ డేలో అంటే యూజ్ అయ్యే సెంటెన్సెస్లో వాడటం లేదా డైలీ ఏదైనా మాట్లాడడం చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. సో నా ఫస్ట్ సెషన్ అయ్యాక నేను బ్రేక్ఫాస్ట్ ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ చేసి బ్రేక్ఫాస్ట్ చేశాక సెకండ్ సెషన్ అయితే స్టార్ట్ చేశాను. సైన్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ కొంచెం నాలెడ్జ్ ఉంది, ఎకనామిక్స్ రాదు. అండ్ అలానే సైన్స్లో కూడా పెద్ద నాలెడ్జ్ లేదు. సో అందుకే నేను ఇప్పుడు కొన్ని రోజులు సైన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో ఒక పీడిఎఫ్ అండ్ నా నోట్స్, నేను పర్మస్ నుంచి ప్రిపేర్ చేసిన నోట్స్ రెండింటిని కలిపి ఇక్కడ చదువుతూ ఉన్నాను అనమాట. కొన్ని ఫార్ములాస్ అవి ఏంటంటే కదా, అంటే మనకి ఎస్ఎస్సిలో ఫార్ములాస్ అవి అవసరం ఉండదు, కానీ రైల్వేలో చదివేటప్పుడు ఫిజిక్స్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే రెండింటికి కలిపి చదువుతున్నాను అనమాట. ఇక్కడ నేను చెప్పే టిప్ 2 ఏంటంటే మనం మైండ్ మ్యాప్స్ని, ఫ్లో చార్ట్స్ని యూజ్ చేయడం వల్ల కాన్సెప్ట్స్ అనేది ఈజీగా గుర్తుంటుంది. అండ్ అలానే నేను టెలిగ్రామ్ ఛానల్లో పర్మర్ సార్ ప్రొవైడ్ చేసిన మైండ్ మ్యాప్స్ ఫర్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామిక్స్ 4 కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో దానివల్ల మీరు ఈజీగా రివిజన్ చేయొచ్చు, చాలా వరకు కవర్ అవుతుంది. అవి ఎఫ్ఆర్బీలో చెప్పిన మైండ్ మ్యాప్సే అవి. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను ఈరోజు వచ్చేసి ఫిజిక్స్లో ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, ఇంకా ఉంది గ్రావిటేషన్, చాలా ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఆప్టిక్స్, సౌండ్స్ అండ్ వేవ్స్, లైట్ ఆప్టిక్స్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఈ టాపిక్స్ అన్నీ ఒక త్రీ డేస్ ఇలా చదువుదాం అనుకుంటున్నాను. అండ్ మీరు చదివేటప్పుడు బుక్ క్లోజ్ చేశాక మీరే ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. అసలు నేను ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాను, నాకు ఎంతవరకు వచ్చింది, అసలు ఎంతవరకు అర్థమైందని మీరు క్వశ్చన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. అంటే టిప్ 3 ఏంటంటే యాక్టివ్ రీకాల్, చాలా పవర్ఫుల్ టెక్నిక్. మెమరీ కూడా మీది షార్ప్గా ఉంటుందన్నమాట. అంటే మీరు చదివింది రీకాల్, లైక్ రివిజనే కదా రీకాల్ అంటే. సో అలా చేయడం వల్ల మీకు ఎంత నేర్చుకున్నారనేది మీకు తెలుస్తుంది, గుర్తుంటుంది. సో ఇది వచ్చేసి టిప్ నెంబర్ 3 అనమాట. నా స్టడీ సెషన్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక సెషన్ 3ని స్టార్ట్ చేశాను. మ్యాథ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. నేను చెప్పాను కదా మ్యాథ్స్ కోసం ఆల్రెడీ బ్యాచ్ అయితే పర్చేస్ చేశాను అనేసి. దాంట్లో నుంచి మనకి ఎవ్రీ చాప్టర్కి షీట్స్ ఇస్తుంటారు, ఒక 3 షీట్స్ లైక్ 4, 5 అలా షీట్స్ ఉంటాయి. పర్ షీట్ 30 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్, కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉంటాయి. సో మీకు ఎన్ని వీలైతే అని డైలీ మ్యాథ్స్ స్పీడ్ అండ్ యాక్యురసీ కోసం డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామందికి మ్యాథ్స్ టఫ్గా కూడా అనిపిస్తుంది, కానీ కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా చేసేయచ్చు అనమాట. నేనైతే టైమ్ అండ్ వర్క్ని సాల్వ్ చేస్తున్నాను. సో దీని ద్వారా తెలుసుకునే టిప్ 4 ఏంటంటే
ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అలాని స్పీడ్గా చేసేయాలని తొందరలో కాకుండా యాక్యురసీతో పాటు చేయండి. మెల్లమెల్లగా చేస్తుంటే స్పీడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని ద్వారా తెలుసుకోబోయే టిప్ అనమాట. టిప్ 4 ఇది మ్యాథ్స్కి చాలా యూస్ఫుల్. ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ చేస్తేనే కదా మీకు ఏదైనా వస్తుంది. నేను కూడా చాలాసార్లు ఇలానే ఫీల్ అయ్యాను అనమాట. అంటే ఇప్పుడు నేను క్లాసెస్ చూసేటప్పుడు ఏమవుతుందంటే అంటే వచ్చేసినట్టే అనిపిస్తుంది. అంటే క్వశ్చన్ చదవగానే కష్టం అవుతుంది, బట్ వన్స్ మనం సొల్యూషన్ చూసాక చాలా ఈజీనా అనిపిస్తుంది. కానీ దాన్ని రివర్స్ చేసుకుండా ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ సాల్వ్ చేయాలని తీస్తే అది చేయలేకపోతున్నా. అంటే ఏదో తెలియని కన్ఫ్యూజన్. మీకు కూడా ఇలా అవుతుందా? మ్యాక్సిమం చాలామందికి ఉండొచ్చు, బట్ నాకైతే అలా అనిపించింది. సో దట్ డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీజనింగ్ వచ్చేసి సిరీస్ టాపిక్ మీద ప్రాక్టీస్ చేద్దామని దానికి తగ్గ నోట్స్ నేను అది ముందే చూశాను. సో ఇక్కడ క్విజ్ అయితే అటెంప్ట్ చేస్తున్నాను. చాప్టర్ వైజ్ మీరు ఏదైనా సరే ఒక చాప్టర్ చదువుతున్నారంటే వెంటనే చాప్టర్ వైజ్ క్విజెస్ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మీరు ఆ టాపిక్ చదివిన తర్వాత క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా, మీరు చదివిన కాన్సెప్ట్స్ ఏవైతే అది దానికి సరిపోతుందా, అంటే దాని నుంచి క్వశ్చన్స్ వచ్చినట్టయితే ఆ కాన్సెప్ట్ కూడా సరిపోతుందని కదా. సో అలా అనమాట. అలా చేయడం వల్ల మీకు దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఇంకా ఆస్పిరెంట్స్కి ఇంకా టిప్స్ అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఇంపార్టెంట్ టిప్సే. అండ్ కన్సిస్టెన్సీ గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. డైలీ ఒక స్టెప్ అంటే ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరిలో కాకపోయినా డైలీ 1 స్టెప్ అయినా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే మన సెల్ఫ్ డిసిప్లైన్, మోటివేషన్ ఇవన్నీ మస్ట్ కదా. సో మీకు మీరే మోటివేట్ చేసుకొని మీలో మీరే అంటే చదవాలి. అసలు ఎందుకు చదవాలి? ప్రతి ఒక్కరికి చదవాలని ఉంటుంది, బట్ చదవడానికి ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. మీరు చదవడానికి రీజన్ ఏంటో ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయండి. అలా ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఇంకా ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు చదివితే మీ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు కష్టంగా అనిపించినా సరే మీ ఫ్యూచర్లో అది మీకు చాలా బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటారు కదా. ఇక్కడ సిరీస్ క్వశ్చన్స్ అయితే నావి 10 out of 10 కరెక్టే. రీజనింగ్లో పర్లేదు. ఇది ఇక్కడ ముందు కొంచెం చలిగానే ఉంది ఇక్కడ క్లైమేట్. దానికి తోడుగా ఈరోజు వర్షం పడింది, ఇంకా కొంచెం చలి పెరిగింది. అలా కాసేపు ఈవినింగ్ రిలాక్స్ అయ్యాక లాస్ట్ బిఫోర్ స్లీప్ అనమాట ఇంగ్లీష్ వాయిస్ ఉంటుంది కదా, వాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేశాను. ఆల్రెడీ ఒకసారి వాయిస్ నరేషన్ ఈ బుక్ నుంచి అయితే నేను కంప్లీట్ చేస్తాను. నాకు వాయిస్ నరేషన్ పైన కొంచెం క్లారిటీ అయితే బాగానే ఉంది. జస్ట్ వొకాబులరీస్ అండ్ గ్రామర్లోని కొంచెం మిస్టేక్స్ అవుతుంటాయి ఇంగ్లీష్. ఈ 2 మాత్రం కొంచెం బాగానే వస్తాయి. కొంచెం కాదు, పర్వాలేదన్నమాట. అంటే ఇందులో కొంచెం గుడ్ అనే చెప్పుకోవచ్చు. సో నేను ఇందులో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఒక 10 క్వశ్చన్స్ని ఒకేసారి ఆప్షన్స్ పెట్టుకొని 10 క్వశ్చన్స్ ఆన్సర్స్ని చెక్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ అక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ రాంగ్ చేస్తే ఎలా రాంగ్ చేస్తారని. కొందరు చాలా మిస్టేక్స్ వాయిస్లో ఎలా చేస్తారంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు గ్రామర్ ఉంటుంది కదా, ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 అని, అంటే ఆర్ ప్లస్ బీయింగ్ లైక్ అలా చదివేస్తే చాలామంది కొన్ని సెంటెన్సెస్లో అది మిస్టేక్ కూడా అవుతుంటాయి. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఏదైనా చేయండి. ఊరకనే జస్ట్ రూల్స్ బట్టి చేస్తే అది అన్ని దగ్గరలో అప్లై అవ్వదు. సో ఇలా నేను యూట్యూబ్ ప్లేలిస్ట్ అమన్ వర్షిత్ సార్ అని ప్లేలిస్ట్ అని ఉంటుంది, గ్రామర్ రూల్స్. ఒక 30 లెక్చర్స్, 30 or 20 ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ అవి చూశాను. ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగా చెప్పారు. అంటే మీకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. ఇలా రూల్స్ని పెట్టి చేయకుండా గ్రామర్ అంటే గ్రామర్లో చెప్తారు. అది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈరోజు చెప్పినవన్నీ మీకు చాలా యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.